ఫస్ట్ది వచ్చేసి డాక్టర్ మాల్కం ఆది శేషయ్య. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? డాక్టర్ మాల్కం ఆది శేషయ్యని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, దీంట్లో నేను తీసుకున్నటువంటి కొండ గుర్తు ఏంటంటే శేష జీవితం అనేది నేను తీసుకున్నా ఫ్రెండ్స్. శేషయ్య అంటే శేష జీవితం అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఇయర్ ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే, శేషయ్యలో 8 ఎలా గుర్తొస్తుందంటే, యా అంటేనేమో 8 అని గుర్తుపెట్టుకోండి, షా అంటేనేమో 7 అని గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా ఎప్పుడన్నా మనకి ఒక బిట్ అనేది కనుక మ్యాచింగ్లో కానీ అడిగితే ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. డాక్టర్ మాల్కం ఆది శేషయ్యలో చివరిలో 7 ఉంది, 8 ఉంది. 7, 8, 78 ఈజీ. దాని అంతే 1 మినిట్లోనే దాన్ని కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ టు డూ. లెర్నింగ్ టు డూని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మాల్కంలో లా ఉంది కాబట్టి లెర్నింగ్ టు డూ అని గుర్తుపెట్టుకోండి. దానికి అంతగా టైంతో చదవాలి ఏంటి, జస్ట్ అలా గుర్తుపెట్టుకుంటే మన లైఫ్లో మర్చిపోం. సో లా అంటే లెర్నింగ్ టు డూ అని గుర్తుపెట్టుకోండి. మా అంటేనే మద్రాస్ యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. నిన్న మనం మొదలయ్యారు కమిషన్ చెప్పాం. మొదలయ్యారు కమిషన్లో కూడా మా ఉంది కాబట్టి మద్రాస్ యూనివర్సిటీ, అక్కడ మద్రాస్ యూనివర్సిటీ, ఇక్కడ కూడా మద్రాస్ యూనివర్సిటీ. మరి నెక్స్ట్ వృత్తి విద్యలు నేర్చుకోవడం, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అందుకని నేను ఇక్కడ ఒక కొండ గుర్తుని తీసుకోవడం జరిగింది, శేష జీవితం అని. శేష జీవితం అనేది వృత్తి విద్యలతోనే శేష జీవితం ముగిస్తుందని గుర్తుపెట్టుకోండి. లేదా వృత్తి విద్యలో నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళ జీవితం శేష జీవితం అనేది వాళ్ళ వృత్తి విద్యలతో నేర్చుకుంటున్నారు, వృత్తి విద్యలతోనే వాళ్ళ శేష జీవితం ముగిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈజీగా మనం బిట్టు పెట్టేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గిజుబాయ్ బదేకా. గిజుబాయ్ బదేకా 1885, 1839. ఇది చాలా ఈజీ. నేను ఇందులో తీసుకున్నటువంటి కొండ గుర్తు ఏంటంటే, బదేకా అంటే బద్ధకం అని గుర్తుపెట్టుకోండి. బద్ధకంగా ఉన్నటువంటి పిల్లలకి కథల ద్వారా బోధన జరగాలి. మరి ఫస్ట్ మనం దీంట్లో ఇయర్ని గుర్తుపెట్టుకుందాం. ఎలా? మరి ఇందులో చివరిలో 5 ఉంది, చివరిలో 9 ఉంది. 1885 to 1939 ఉంది. 5 ఎలా గుర్తుపెట్టుకుంటారు? బద్దేకాలో లాస్ట్లో కా ఉంది. కా అంటే కాలుకి 5 వేళ్ళు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. బద్ధకం పోవాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని గుర్తుపెట్టుకోండి. సో ఇయర్ చూడండి ఎంత ఈజీగా ఉందో, 1885 to 1939. 9 ఎలా గుర్తుంటుంది? ఎప్పుడు నవ్వుతూ ఉంటే బద్ధకం పోతుంది. బద్ధకం ఎందుకు గుర్తుపెట్టుకున్నా? నేను బద్దేకాలో బద్ధకం అనే కీవర్డ్ తీసుకున్నా. 5 ఎలా గుర్తుంటుంది? కా అంటే కాలుకి వేలు 5 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నటువంటి బద్ధకం అనేటటువంటి ఈ కొండ గుర్తుతో టోటల్ పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి. ఎలా చూడండి, బద్ధకంగా ఎప్పుడు కూడా మాస్టర్ ఉండకూడదు. మాస్టారు అనేటటువంటి బుక్ను రాసింది గిజుబాయ్ బదేకా. మరి అదేవిధంగా పగటి కళలు ఎవరు అంటూ ఉంటారంటే, బద్ధకంగా ఉండేవాళ్ళు పగటి కళలు అంటూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. లేదా బద్ధకం పోవాలి అంటే పగటి కళలో కనకూడదని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఎగ్జామ్లో బిట్టు పెట్టేటట్టు మనం ప్రిపేర్ కావాలి. చూడండి ఇక్కడ బద్ధకం, బదేకా, బద్ధకం పోవాలంటే పిల్లలకి కథల ద్వారా బోధన జరపాలి అని గుర్తుపెట్టుకోండి. వాడు ఎగ్జామ్లో కథల ద్వారా బోధన జరగాలి అనేది ఎవరికి సంబంధించింది లేదా మ్యాచింగ్ కనుక ఇస్తే, మీరు వెంటనే కథల స్టోరీస్ ద్వారా బోధన జరగాలంటే బద్ధకం పోవాలి. బద్ధకం అంటే బద్దేక, వండర్ఫుల్ కోడింగ్. నెక్స్ట్ వచ్చేసి మరి బద్ధకానికి సంబంధించి పిల్లవాడు చదవకపోయినా అంటే మరి బద్ధకంగా ఉన్న పిల్లోడు ఏం చదువుతాడు? చదవడు కదా. వాడు ఆ పాయింట్ ఇచ్చిందంటే బద్ధకం బదేకాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నెమ్మదిగా చదివి అలసిపోవద్దు. అంటే బద్ధకంగా ఉన్నటువంటి పిల్లలు నెమ్మదిగా చదివి అలసిపోవద్దు. మీకు ఆ కీవర్డ్ ఇవ్వగానే వెంటనే బద్ధకం బదేక వెంటనే బబుల్ చేయటమే, టైం వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టీచరు పండితుడు కాకపోయినా, అంటే బద్ధకం అనే పదాన్ని దాన్ని మీరు లింక్ చేసుకోండి. టీచర్ పండితుడు కాకపోయినా బద్ధకం పోయేటట్టు మన పిల్లలకి నేర్పాలని గుర్తుపెట్టుకోండి. అంటే అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ప్రస్తుత పాఠ్య ప్రణాళిక హానికరం, బద్ధకం చాలా హానికరం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎప్పుడైనా ప్రస్తుత పాఠ్య ప్రణాళిక హానికరం అని అడిగితే మీకు వెంటనే బద్ధకం అని గుర్తుపెట్టుకోండి. బద్ధకం అనేది చాలా హానికరం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్టు, పాఠశాలలో నియమాలకు నిలయాలు కాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? బద్ధకంగా ఉండే పిల్లలకి నియమాలు అవసరమా? అట్లా గుర్తుపెట్టుకోండి. నియమాలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అసలే బద్ధకం. చూడండి ఎంత ఈజీగా ఉందో. బదేకాలు కా అంటే కాలుకి 5 వేలు. తర్వాత బద్ధకం పోవాలంటే ఇప్పుడు నవ్వుతూ ఉండాలని గుర్తుపెట్టుకోండి. మరి టీచర్ ఎప్పుడు బద్ధకంగా ఉండకూడదు. మరి ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండేవాళ్ళు పగటి కళలు అంటూ ఉంటారు. ఈ 2 బుక్స్ ఇంపార్టెంట్. ఈ బద్ధకం పోవాలంటే కథల ద్వారా బోధన జరగాలి. మరి నెమ్మదిగా చదివి అలసిపోవద్దు అంటే బద్ధకంగా ఉండేవాళ్ళు ఎప్పుడు నెమ్మదిగానే చదువుతుంటారు, వాళ్ళు అలసిపోవద్దు. పిల్లవాడు చదవకపోయినా అసలు ఏం చదువుతారు బద్ధకం అంటేనే. టీచర్ పండితుడు కాకపోయినా బద్ధకంగా ఉండే వాళ్ళకి ఆ బద్ధకం పోయేటట్టు చెప్పాలి. ప్రస్తుత పాఠ్య ప్రణాళిక హానికరం, బద్ధకం హానికరం. అసలు బద్ధకంగా ఉండే వాళ్ళకి నియమాలే అవసరం లేదు. సో ఇది గిరిజా శంకర్ బద్దేకా, గిజుబాయ్ బదేకా అనడం. స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిటీల గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి చార్టర్ చట్టం 1813. చార్టర్ చట్టం 1813 అనే విషయం మనకి వెంటనే గుర్తు రావాలి. సో వెంటనే గుర్తు రావాలంటే మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో అది ఇంపార్టెంట్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, చార్టర్ని మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తాము? ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్ సి కాబట్టి, సి అనేది 3 కాబట్టి 1813 అనే విషయం మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చార్టర్ చట్టం 1813 అనగానే చివరిలో 3 ఎలా గుర్తుకొస్తుంది అంటే, చార్టర్లో ఫస్ట్ లెటర్ ఇంగ్లీష్ లెటర్ ఫస్ట్ లెటర్ సి కాబట్టి, సి అంటే 3 కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. సో నెక్స్ట్ ఇంకొక బిట్టు, ₹1,00,000 అనేటటువంటి కీవర్డ్, అది ఇంపార్టెంట్. ₹1,00,000 అనగానే చార్టర్ చట్టమా, లార్డ్ మెకాలేనా, వుడ్స్ తాకిదా, ఇవన్నీ ఇలాంటివి
పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోకపోతే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ₹1,00,000 ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే నేనేం చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాప్టర్లో ఫస్ట్ లెటరు చాని, చివరి లెటరు రాని తీసుకుంటే చీరాగా నేను రాశానండి. సో చీర కాస్ట్ వచ్చేసి ₹1,00,000 అని గుర్తుపెట్టుకోండి. ₹1,00,000తో చీర తీసుకున్నాం. ₹1,00,000తో చీర తీసుకున్నాము అనగానే మనకు చార్టర్ అని గుర్తొస్తుంది. సో ₹1,00,000 అనగానే మనం వెంటనే చార్టర్ గుర్తుపెట్టుకోండి. చార్టర్ అనగానే చీర అనగానే ₹1,00,000, చార్టర్ అనగానే ఫస్ట్ లెటర్ సి అనగానే 3 కాబట్టి 18, 13 2 బిట్స్ మనకి వెంటనే వచ్చేసాయి. మరి ఆ ₹1,00,000తో మనం ఏం చేసాము? క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి ఉపయోగించారని గుర్తుపెట్టుకోండి. సో వాడి ఎగ్జామ్లో క్రైస్తవ మిషనరీల మత ప్రచారం అనేటటువంటి కీవర్డ్ ఇస్తే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే క్రైస్తవ మిషనరీల మత ప్రచారం చేయాలంటే డబ్బులు కావాలి. ఆ ₹1,00,000 గుర్తుపెట్టుకుంటే చీర గుర్తొస్తే చార్టర్ చట్టం గుర్తొస్తుంది. సో ఫ్రెండ్స్, చార్టర్ చట్టం మనం అలా కొండ గుర్తుతో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లార్డ్ మెకాలే 1835. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? చూడండి, నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే లార్డ్ మెకాలే అంటే కాలు అంటే ప్రతి కాలుకి ఎన్ని వేళ్ళు ఉంటాయి అంటే 5 అని గుర్తుపెట్టుకోండి. లార్డ్ మెకాలే కాలు అనగానే కాలుకి 5 వేళ్ళు ఉంటాయి కాబట్టి 1835 అని గుర్తుపెట్టుకోండి. 1813 అంటే సి కాబట్టి చార్టర్ చట్టం. అలానే 5 అనగానే మీకు వెంటనే కాలుకి వేలు గుర్తు రావాలి కాబట్టి లార్డ్ మెకాలే అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే ముఖ అనగానే మెకా అని గుర్తుపెట్టుకోండి. లార్డ్ మెకాలేలో మెకా ఉంది కాబట్టి ముఖ అనేది గుర్తుపెట్టుకోండి. లార్డ్ మెకాలేలో మెక, అధోముఖాలో ముఖ. సో ఆ రెండింటికి సింక్ అయింది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రంగులోను రక్తంలోను అనేటటువంటి కీవర్డ్ వస్తాయి. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే రంగు రక్తం అనగానే మనకు లార్డ్ మెకాలేలో కా ఉంది చూడండి. కా అంటే కలర్ గుర్తుపెట్టుకోండి. కా అంటే కలర్. మీకు వెంటనే రంగులోను రక్తంలోను అనగానే కా వచ్చే లెటరు లార్డ్ మెకాలేలో వస్తుంది కాబట్టి లార్డ్ మెకాలే రంగు రక్తం అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్, న్యాయశాఖ మెంబర్ అనే కీవర్డ్ వస్తాయి. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? దీన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. న్యాయశాఖ మెంబర్ అనగానే లా అనే పదం గుర్తుపెట్టుకోండి. అన్ని అందులోనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ప్రతిదీ నేను ఇక్కడ చెప్తా. లా అంటే న్యాయశాఖ మెంబర్ అని అర్థం. తర్వాత కాలేలో కీ అంటే తాళం చెవి అని అర్థం గుర్తుపెట్టుకోండి. కాలేలో లే అంటే లైబ్రరీ కాబట్టి గ్రంథాలయం అని గుర్తుపెట్టుకోండి. మెకాలేలో మా అంటే మీడియేటర్ మధ్యవర్తిత్వం అని గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా వచ్చేసి భిక్షగాడు అనగానే ఎవరికైనా ఇది గుర్తుంటుంది, భిక్షగాడు మొక్కాలి అని గుర్తుపెట్టుకోండి. భిక్షగాడు మొక్కటం, కాలుకు మొక్కటం అనగానే మనకు భిక్షగాడు అనేటటువంటి పదం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి. అదో ముఖ లార్డ్ మెకా, రంగులోను రక్తంలోను, కాలేలో కలర్, న్యాయశాఖ మెంబర్, లార్డ్లో లా, తాళం చెవి, కాలేలో కీ, కా అంటేనేమో కీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రంథాలయం, లే ఉందంటే లైబ్రరీ అని గుర్తుపెట్టుకోండి. మధ్యవర్తిత్వం అంటే మీడియేటర్ మధ్యవర్తిత్వం. భిక్షగాడు అంటే మీరు గుర్తుపెట్టుకోండి మొక్కాలి అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, చార్టర్ చట్టం 1813, సి అంటే 13, చీర ₹1,00,000. నెక్స్ట్ వచ్చేసి లార్డ్ మెకాలే అనగానే మీకు ప్రతి కీవర్డ్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం ఇలాంటి కమిటీలను చదివేటప్పుడు కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని అవసరమైనటువంటి పాయింట్స్ ఉంటాయి. అటువంటి పాయింట్స్ని మనం ఖచ్చితంగా చదివి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వుడ్స్ తాకీదు అనగానే 1854. ఈ 1954ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే వుడ్ అనగానే చివరిలో డి అనే లెటర్ వచ్చింది. డి అంటే మనకు 4 కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. వుడ్స్ తాకీదు, వుడ్ అనగానే డి అంటే అర్థం ఏంటి? 4 కాబట్టి 3, 4 కాబట్టి 54. ఒకవేళ చార్టర్లో సి అంటేనేమో 1813, వుడ్స్ అంటే డి అంటే 4 కాబట్టి 1854. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, నేను దీనికి పెట్టినటువంటి కోడ్ ఏంటంటే వుడ్ అంటే మనందరికీ తెలిసిందే చెక్క లేదా కట్టె అని అర్థం. జనరల్గా స్వాతంత్రానికి పూర్వం అన్నాడు కాబట్టి ఆ రోజుల్లో ఇల్లులు కట్టాలన్నా, స్కూల్స్ పాఠశాలలు నిర్మించాలన్నా మరి ఆ రోజుల్లో వుడ్స్తోనే, చెక్కలు కట్టెలతోనే కట్టేవారు. అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. విద్యాశాఖలను ఏర్పాటు చేయాలంటే వుడ్తోనే అని గుర్తుపెట్టుకోండి. వుడ్తో ఏది నిర్మించాలన్నా, ఎక్కడ ఏది కట్టాలన్నా, యూనివర్సిటీని కట్టాలన్నా వుడ్ చెక్కే. అలానే విద్యాశాఖల్ని కట్టాలన్నా, నిర్మించాలన్నా వుడ్తోని, చెక్కలతోని, స్వాతంత్రానికి పూర్వం కాబట్టి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయ శిక్షణాలయాలను, అది కూడా రూమ్స్ లాంటివి కాబట్టి వుడ్ అని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మాగ్నా కార్టా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్? మాగ్నా అంటే మీకు అయస్కాంతము అనేటటువంటి విషయం మీకు తెలుసు. మరి అయస్కాంతం ఎలా ఉంటుంది? ఒక వుడ్ లాగా గట్టిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మాగ్నా కార్టా అంటే చాలా గట్టిగా ఉండేటటువంటి అయస్కాంతము, వుడ్తో సమానం. వుడ్ అన్న అయస్కాంతం అన్న రెండు స్ట్రాంగ్గా ఉంటాయి అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ మూడింటిని ఈ విధంగా
కోడింగ్ విధానంలో కొండ గుర్తులతో నేర్చుకున్నట్లయితే లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటాయి ఫ్రెండ్స్. హంటర్ కమిషన్ 1882ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, హంటర్లో రా ఉంది కాబట్టి రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. 2 అంటే హంటర్లో రా అంటే 2 అంటే 2వ తరగతి ప్రాథమిక పాఠశాలను గుర్తుపెట్టుకోండి. 2వ తరగతి చదువుకున్న పిల్లోడు ప్రాథమిక పాఠశాలని మనకు తెలుసు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ బిట్టు రీసెంట్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో టీఆర్టీలో చాలా సార్లు అడిగినటువంటి బిట్టు ప్రాథమిక పాఠశాల నిర్వహణ. డైరెక్ట్గా అడిగాడు. ప్రాథమిక పాఠశాలల నిర్వహణ ఏ కమిటీకి సంబంధించిందంటే వెంటనే టక్కన హంటర్. దీన్ని ఆలోచించి అంత టైం కూడా తీసుకోవద్దు ఫ్రెండ్స్. దీన్ని చాలా ట్రిక్కీగా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, హంటర్లో రా ఉంది కాబట్టి రా అంటే 2వ తరగతి అంటే ప్రాథమిక పాఠశాలలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విదేశాలకు పంపాలి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. హంటర్ అంటే ఏంటి? వేట అని అర్థం మనకు తెలుసు. వేటగాళ్ళని విదేశాలకు పంపాలి. వేటగాళ్ళని విదేశాలకు ఎందుకు పంపాలంటే అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి పంపాలి. మరి ఆ వేటగాళ్ళకి ట్రైనింగ్ ఎవరిస్తారంటే శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఇస్తారని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. హంటర్లో రా తీసుకుంటే 2వ తరగతి అంటే ప్రాథమిక పాఠశాలని మనకు గుర్తుంది, అది మర్చిపోం. నెక్స్ట్ హంటర్ అంటే వేట. వేటగాళ్ళని ఇమ్మీడియట్గా విదేశాలకు పంపాలి. మరి ఆ వేటగాళ్ళకి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. జస్ట్ సింపుల్గా మనం వాటిని చదివేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గోఖలే తీర్మానం. ఒకటే ఒక బిట్టు, ఇయర్ ఒకటి, తర్వాత అది ఒకటి. 2 ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, నేను గోఖలే తీర్మానంలో గో అంటేనేమో జీ రాస్తా. జీ అంటే ఇక్కడ రీజనింగ్ లాగా 7 లాగా గుర్తుపెట్టుకోకుండా ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్. దీంట్లో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. 1 1 1 1 19 11 అంటే ఇట్లా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1 1 అంటే 19 11 అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను గోఖలేలో స్టార్టింగ్ లెటర్గా గో, థర్డ్ లెటర్ వచ్చేసి లా. గోల ఎవరు చేస్తారు? చిన్న పిల్లలు చేస్తారు. అంటే 6 నుంచి 14 అంటే 5+ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలందరూ గోలే చేస్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రారంభం. ఇది జనరల్గా గుర్తుంటుంది. ఒకవేళ గుర్తు లేని టైంలో మనం ఇలానే గుర్తుపెట్టుకోవచ్చు. గోల ఎవరు చేస్తారు? చిన్న పిల్లలు చేస్తారు. ఇయర్ ఎలా గుర్తుంటుంది? గోఖలేలో జీ అంటే 1 1 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి శాడ్లర్ కమిషన్. శాడ్లర్ కమిషన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, శాడ్ అంటేనే అందులోనే ఉంది, శాడ్ అంటేనే చాలా విచారం అని అర్థం. విచారం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏడుస్తాము అని గుర్తుపెట్టుకోండి. 7. సో శాడ్లర్ కమిషన్లో శాడ్లర్లో శాడ్ అని గుర్తుపెట్టుకోండి. శాడ్ అంటే అర్థం ఏంటి? విచారం అంటే ఏంది? ఏడుస్తూ ఉంటాం కాబట్టి 1917 అని గుర్తుపెట్టుకోండి. నేను ఇయర్స్ని ఎందుకు ఇంతగా స్ట్రెచ్ చేస్తానంటే, రీసెంట్గా జరిగినటువంటి ఆంధ్రాలో ఇయర్స్ని మరి మ్యాచింగ్ చేయడం అడిగాడు. మళ్ళీ స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత కమిటీలో ఒక ఆర్డర్లో సెట్ చేయమని ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇయర్స్ని మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే వాడు ఎలా అడిగినా సరే మనం చిటికలో పెట్టేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, హంటర్ చివరిలో రా వచ్చింది కాబట్టి 2 లేపేసేయండి. గోఖలే తీర్మానం జీ అంటే 1 1 కాబట్టి 1911 ఫినిష్ అయిపోయింది. శాడ్లర్ కమిషన్, శాడ్ అంటే అర్థం ఏంటి? శాడ్ అంటే విచారం కాబట్టి 7 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటే ఒక బిట్టు, ఇంపార్టెంట్ బిట్టు, 10 + 2 + 3. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? శాడ్ పిల్లలు ఎప్పుడు విచారంగా ఉంటారంటే 10th క్లాస్ చదవాలా, అమ్మో ఈ 10th మనం చదవాలా, ఇది చదివి మనం పాస్ అవుతామా అని విచారంగా ఉంటారు. మరి 2 అంటేనేమో ఇంటర్ మనం చదివి పాస్ అవుతామా, ఇక్కడ ఒక విచారం. ఇంటర్ తర్వాత డిగ్రీ కూడా చదవాలా అనేటటువంటి విచారంలో ఉంటాం. శాడ్ అనగానే మనకు 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, 10th, ఇంటర్, డిగ్రీ ఈ మూడింటిని చదవాలా అనేటటువంటి ఒక శాడ్లో, ఒక విచారంలో చాలా విచారిస్తూ ఏడుస్తూ ఉంటామని గుర్తుపెట్టుకోండి. వాడు అడుగుతాడు, ఏమంటాడు ఎగ్జామ్లో, 10వ తరగతి తర్వాత కాలంలో ఇంటరు, దాని తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు చేయాలి అని చెప్పినటువంటి కమిషన్ అనగానే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, శాడ్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 1917 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ శాడ్లర్ కమిషన్నే కలకత్తా విశ్వవిద్యాలయం అని కూడా పిలుస్తారు. మరి దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? శాడ్లర్ కమిషన్నే కలకత్తా విశ్వవిద్యాలయం అని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇక్కడ శాడ్గా ఉన్నాము అని మనం కలగంటున్నాం అంతే, శాడ్గా లేము అలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ అంతే చాలు. నెక్స్ట్ హట్టా కమిషన్ 1929. మరి హఠాగ్ అనగానే మనకు అందులోనే ఉంది. హఠాగ్ అంటే హార్ట్ అటాక్ టీచర్స్కి కానీ మరి ఎవరికైనా హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో అంటే పిల్లలు సరిగ్గా పాఠశాలకు రాకపోయినా. ఇప్పుడు ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. మరి అలాంటి పిల్లలే మరి మధ్యలో మానేస్తేనేమో దాన్ని అపవ్యయం అంటారు, దాన్ని వృధా అని పిలుస్తారు. అలా కాకుండా ఒకే క్లాసులో ఎక్కువ సార్లు చదువుతుండాలి. గతంలో ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ విధానం తీసేశారు. అంటే ఒకే క్లాసులో ఎక్కువ సంవత్సరాలు అదే క్లాస్ని చదివితే దాన్ని నిలుపుదల అంటే ఆ పిల్లని అక్కడే నిలుపుతున్నాము, అక్కడే ఉంచుతున్నాము, అక్కడే క్లాసులో చదువుతున్నాడని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అపవ్యయం అంటే మధ్యలో ఆపటం, నిలుపుదల అంటే ఎక్కువ సార్లు చదవటం అని అర్థం. మరి ఇక్కడ అపవ్యయానికి మరో పేరు వృధా, నిలుపుదలకి మరొక పేరు ఏంటంటే స్తబ్దత. ఇలా పిల్లలు మధ్యలో బడి ఆపిన, ఒకే క్లాసులో ఎక్కువ సార్లు చదివిన టీచర్స్కి హార్ట్ అటాక్ రాకుండా ఏమొస్తుంది ఫ్రెండ్స్? అలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ లాజికల్గా గుర్తుపెట్టుకోండి అంతే. రైట్, హార్ట్ అటాక్. తర్వాత మరి ఇయర్ 1929 అలా గుర్తుపెట్టుకోవాలి. మరి మనం రోజుకి 2 సార్లు నవ్వుతూ ఉంటే హార్ట్ అటాక్ రావు ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హఠా కమిషన్ అనగానే మనకి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? నవ్వుతూ ఉండాలి. ఎన్నిసార్లు నవ్వుతూ ఉండాలి? 2 times.
అప్పటికీ గుర్తులేకపోయినా చివరిలో 9 అనేది ఒకటి గుర్తున్నా చాలు, నవ్వుతూ ఉంటే హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయంటే పిల్లల మధ్యలో బడి ఆపినా ఎక్కువ సార్లు చదివినా ఈ 2 విషయాలు అనగానే మనకు హార్ట్ కమిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్గా అవార్డ్ వుడ్ నివేదిక. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మరి అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్సే ఫ్రెండ్స్. నేను బోర్డు మీద రాసినటువంటి ప్రతిదీ కూడా పోటీ పరీక్షల ప్రత్యేకము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా ఫ్రెండ్. ఒక్కడు కూడా ఎక్స్ట్రా రాయట్లేదు. ఇవన్నీ ఇంపార్టెంటే. మరి అవార్డ్ వుడ్ నివేదిక 1937. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇది ఎక్కువగా బాలికల విద్య, మహిళా టీచర్స్ ఇవి 2 ఎక్కువ సార్లు రీసెంట్గా ఆంధ్రాలో అడిగినటువంటి టీఆర్టీ ఎగ్జామ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ అవార్డ్ వుడ్ నివేదిక దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే అబాట్లో నేను అబా అంటే అబలా అని తీసుకోండి. అబలా అంటే ఎవరు? మహిళలు లేదా బాలికలే కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో అవార్డ్ వుడ్ నివేదిక అనంగులోనే అనంగులోనే అబలా. అబలా అంటే ఎవరు? ఇక్కడ మహిళ అంటే ఎవరు? పిల్లలు కాబట్టి బాలికలు. చూడండి ఈజీ. బాలికల విద్య అనంగులోనే అబాటు అబలా అందులోనే ఉంది. మరి బాలికలకు సంబంధించి ఎవరో చెప్తారంటే మహిళా టీచర్స్ చెప్తారు. మహిళా టీచర్స్ అన్న బాలికల విద్య అన్న మీరు అబలా అని గుర్తుపెట్టుకోండి. మరి ఇయర్ 1937. ఇది 1937 అనేది గాంధీజీ ప్రవేశపెట్టినటువంటి బేసిక్ విద్యా విధానం కూడా 1937. మరి బేసిక్ విద్యా విధానం 1937 గాంధీజీ, అది మనందరికీ గుర్తుంది. మరి అబలాలో బా అంటే అర్థం ఏంటి? ఇక్కడ బేసిక్ అని గుర్తుపెట్టుకోండి. అబలాలో బా అంటే బేసిక్ విద్యా విధానం 37 అంటే దాన్ని దీంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సార్జెంట్ నివేదిక. దీని మీద బిట్స్ గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. సార్జెంట్ నివేదిక యుద్ధానంతర విద్యా పథకం, వికలాంగుల కొరకు విద్యా సంస్థ, ఎంప్లాయ్మెంట్ బ్యూరోలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా? సార్జెంట్ నివేదిక 1944. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే సార్జెంట్లో నేను విడిగా రాసుకుంటున్నా. సార్ అర్జెంట్ అనేటటువంటి 2 వర్డ్స్ని విడిగా రాశా. సార్ అర్జెంట్. స్కూల్లో పిల్లలు ఏం చేస్తారంటే సార్ అర్జెంట్గా వాటర్ పోవాలి సార్ అని 4 వేలు చూపిస్తుంటారు. జస్ట్ అట్లా కామెడీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 4 వేలు చూపిస్తూ ఉంటారు. సార్ మేము వాటర్కి వెళ్ళాలి సార్, అర్జెంట్ సార్ అని ఇట్లా 4 వేలు చూపిస్తూ ఉంటారు. 4 వేలు అంటే ఇక్కడ 4 అని గుర్తుపెట్టుకోండి. సార్జెంట్ నివేదిక అంటే సార్ అర్జెంట్ సార్ దేనికి? వాటర్కి 2 టైమ్స్ అడుగుతారు. అట్లా 1944 అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో కోడింగ్ విధానాలకు వస్తే క్లాసులోకి సార్ వచ్చిందంటే యుద్ధమే ఇక అట్లా గుర్తుపెట్టుకోండి. యుద్ధానంతర విద్యా పథకం, యుద్ధం అనగానే సార్ అర్జెంట్ క్లాసులోకి వచ్చిందంటే ఇక ఆ రోజు క్లాసు మొత్తం యుద్ధమే అని గుర్తుపెట్టుకోండి. సారు అర్జెంటుగా క్లాస్కి వస్తే యుద్ధమే అని గుర్తుపెట్టుకోండి. మరి సార్ క్లాసులోకి వచ్చిన తర్వాత వికలాంగులను కూడా వదలటలా, ఎవరిని పెడితే వాళ్ళ మీద యుద్ధానికి పోతా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. జస్ట్ కామెడీగా ఫ్రెండ్స్ అంతే. సో సార్ అర్జెంటుగా క్లాసులోకి వస్తే యుద్ధమే, యుద్ధానంతరం. మరి క్లాసులోకి వస్తే వికలాంగుల పిల్లలను కూడా వదలటలేదని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ క్లాసులోకి వచ్చి వికలాంగుల కొరకు ప్రత్యేకంగా విద్య నేర్పుతున్నాడని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సార్ అంటే మరి గవర్నమెంట్ టీచర్ ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ బ్యూరో, మరి ఒక ఎంప్లాయ్మెంట్ ద్వారానే వచ్చేది. సో ఎంప్లాయ్మెంట్ బ్యూరో అనగానే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఖచ్చితంగా మరి సార్జెంటే కదా. సార్ అర్జెంటుగా క్లాసుకి వస్తే యుద్ధమే. సారు మరి క్లాసులోకి వస్తే వికలాంగుల పిల్లలను కూడా వదలడు. సారు మరి ఏ విధంగా సార్ అయ్యిందమ్మా అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ద్వారానే టీచర్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం హంటర్ కమిషన్ 1882, గోఖలే తీర్మానం 1911, శాడ్లర్ కమిషన్ 1917, హట్టా కమిషన్ 1929, అవార్డ్ వుడ్ నివేదిక 1937, సార్జెంట్ నివేదిక 1944. చాలా ఈజీ ఫ్రెండ్. సార్జెంట్ అనగానే సార్ అర్జెంట్ 1944, హట్టా అనగానే 1929. డేకి 2 టైమ్స్ నవ్వుతూ ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మరి 10+2+3 అంటే 10వ తరగతి చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి. శాడ్ ఇయర్ ఎంత? 1917. విచారం అనగానే మనకి చివరిలో 7 అనేది గుర్తుపెట్టుకోండి. గోఖలే అనగానే మరి 7 ఇలా రాస్తాం కాబట్టి 1 ఇలా గుర్తుపెట్టుకోండి. హంటర్ అనగానే 2 కాబట్టి 2 గుర్తుపెట్టుకోండి. 2వ తరగతి కాబట్టి ప్రాథమిక పాఠశాలలో అనేటటువంటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విదేశాలకు పంపాలి. ఎవరిని పంపాలి? హంటర్, వేటగాళ్ళని పంపాలి. అలాగే అబాట్ అనగానే అబలా అనగానే మరి మనం బాలికలను గుర్తుపెట్టుకోండి. మరి ఇంకా ఇంకో విధంగా కావాలంటే అబాట్లో బాగుందంటే బాలికలను కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా సరే మనం ఈజీగా ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు వెంటనే బబుల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఎంత కష్టంగా ఉన్న వాటిని మనం లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్. స్వామి వివేకానందకు సంబంధించిన లక్కీ ఏంటంటే ప్రతి కీవర్డు, ప్రతి పాయింట్ ఆ పేరులోనే ఉంది. ఏం చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్వామిలో సా ఉంది. సా అనగానే మనకి ఇక్కడ శాంతి. ఇంకొక సా అంటేనేమో సాంకేతిక. నెక్స్ట్ సా అంటేనేమో స్వయం పోషకం. చూసారా, స్వామి వివేకానందలో సా అంటే శాంతి, సాంకేతిక, స్వయం పోషకం. మీ అంటేనేమో మోక్షం. వాకు సంబంధించిన లెటర్. వే అంటే వెలికి తీయడం అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక వే అంటే వేదాంత తత్వం అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత ఈజీగా ఉందో. కా అంటే చూడండి, కా అంటే కర్మాగారాలను గుర్తుపెట్టుకోండి. ఇంకొక కా అంటే కీ, తాళం అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కా అంటేనేమో కర్మాగారాలు, తాళం. ఇంకొక కే అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. మళ్ళీ కా అంటేనేమో మట్టి. ఇవన్నీ స్వామి వివేకానందలో ఇవన్నీ కీవర్డ్స్. నరాలు అన్న
గుర్తుపెట్టుకున్న నరాలన్నా, నీళ్లు అన్నా, నడవటం అన్నా, ఇవన్నీ కూడా స్వామి వివేకానందకు సంబంధించినటువంటి కీవర్డ్స్. చూడండి, దా అంటేనేమో దరిద్ర నారాయణ. తర్వాత ఇక్కడ చూడండి, కాళ్ళపై నిలబడటం అంటే కా, వెలికి తీయటం అంటేనేమో వే, వేదాంత తత్వం అంటేనేమో వే, క్లే అంటేనేమో కా, మట్టి. చూడండి, నరాలు, నడవటం. మోక్షం అంటే మా, సా అంటేనేమో శాంతి, సాంకేతిక, స్వయం పోషకం. ఏముంది ఫ్రెండ్స్ ఇందులో? స్వామి వివేకానందలో వెలికి తీయటం అనగానే స్వామి వివేకానందలో వే వచ్చింది, నడవటం నా వచ్చింది, మట్టి క్లే అందులోనే ఉంది, నీళ్లు నా అందులోనే ఉంది, దరిద్ర నారాయణ దా అందులోనే ఉంది. ఇంకేం కావాలి ఫ్రెండ్స్ ఇందులో? కర్మాగారాలు కా అందులోనే ఉంది, కీ తాళం అందులోనే ఉంది. స్వామి వివేకానందాన్ని జస్ట్ ఇలాంటివి మన ఫ్రెండ్స్ ఏం చేయాలంటే లాజికల్గా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే. నెక్స్ట్ చూడండి, జాన్ డూయి. జాన్ డూయిలో నేను తీసుకున్న కీవర్డ్స్ కొండ గుర్తులు ఏంటంటే, జాన్ అంటే ప్రాణం హిందీలో, డూ అంటే ఏంటంటే చేయడం. నేను జాన్లో జీ కూడా తీసుకున్నా కీవర్డ్. ఎందుకు అంటారు చూడండి, జాన్లో జీ ఎందుకు తీసుకున్నానంటే, జీ ఫర్ గ్రామర్, వ్యాకరణం గురించి చెప్పాడేనే. జీ ఫర్ జియోగ్రఫికల్ అంటే భూగోళ శాస్త్రం నేర్పాలి, వ్యాకరణం నేర్పాలి. అర్థమెటిక్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? డూ చేయడం, డూయింగే కదా. డూ అంటే డూయింగేగా, మరి అర్థమెటిక్ అంటే చేయడంగా. లేదా ఇంకో విధంగా అంటే జీ అంటే జామెట్రీ, అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. జీ అంటే జామెట్రీ అని గుర్తుపెట్టుకోండి, జీ అంటేనేమో జియోగ్రఫీ అని గుర్తుపెట్టుకోండి, జీ అంటేనేమో గ్రామర్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్వేషణ అభ్యసన సిద్ధాంతం ఏముంది అందులో? మనం ఆల్రెడీ మెథడాలజీలో ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి మనం చదివాం. ప్రాజెక్ట్ పద్ధతి అయినా, అన్వేషణ పద్ధతి అయినా అవన్నీ ఏంది ఫ్రెండ్స్? చేయటమేగా. డూ. రేపు అడుగుతారు ఎగ్జామ్లో, అన్వేషణ అభ్యసన సిద్ధాంతం అనగానే మనకు డూ చేసేది కాబట్టి అది ఖచ్చితంగా జాన్ డూయి. వ్యాకరణం అంటాడు జాన్ డూయి. ఈ క్రింది మనలో జాన్ డూయి ప్రకారంగా వేటిని నేర్పాలంటాడు. ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? జీ అంటేనేమో గ్రామర్, జియోగ్రఫికల్, జామెట్రీ అని గుర్తుపెట్టుకోండి. మరి టీచర్ అనేవాడు నావని నడిపేవాడట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? నా అంటేనేమో నావని నడిపేవాడు. సరే, అప్పుడు మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉందనుకోండి, జాన్ అంటే హిందీలో ప్రాణం పోతుందేమో అని టీచర్ భయపడతా ఉంటాడు నావని నడిపేటప్పుడు. అట్లా గుర్తుపెట్టుకో. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో. జాన్ డూయి, డూ అంటే చేయటం, లెక్కలు చేయటం, అన్వేషణ అభ్యసన సిద్ధాంతం. టీచర్ అనేవాడు మరి నావని నడిపేవాడు అంటే అర్థం ఏంటి? జాన్ ప్రాణం పోతుందేమో అని టీచర్ పడవని నడపడం అనే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. భూగోళ శాస్త్రం, వ్యాకరణం ఇవన్నీ జాన్ డూయి, ఈజీ. క్లే అంటేనేమో చూడండి మట్టి, దరిద్ర నారాయణ సేవ చూడండి, వెలికి తీయడం చూడండి, నరాలు, మోక్షం, స్వయం పోషకం, శాంతి. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. స్వామి వివేకానంద, జాన్ డూయి. ఇది చూడండి, రూసోలో నేనేం చేశానంటే కీవర్డ్ రూసోలో రివర్స్ రాయండి. రూసోని రివర్స్ రాస్తే సార్ అని వస్తుందిగా. రూసోలో సా ఉంది, రా అంటేనేమో సార్. ఏ సారు? సోషల్ సార్. గుర్తుపెట్టుకో, సోషల్ టీచర్. ఒక పాఠశాలలో సోషల్ టీచర్ ఏం చేస్తాడు? సోషలే చెప్తాడు, ప్రకృతి గురించి చెప్తాడు, సాంఘికీకరణం గురించి చెప్తాడు, పరిసరాల గురించి చెప్తాడు. ఏముంది ఫ్రెండ్స్ అందులో? చూడండి, ప్రకృతి, సాంఘికీకరణం, పరిసరాలు అనే పదాలు కీవర్డ్స్ వచ్చింది అంటే ఎవరు చెప్తారంటే సోషల్ టీచరే. రూసో అంటే రివర్స్ రాయండి, సార్. ఏ సారు? సో అంటే సోషల్ టీచర్ కాబట్టి సోషల్ గ్రంథాలన్నీ రాస్తాడు. ఏంటి చూడండి ఇక్కడ, సోషల్ కాంట్రాక్ట్, సోషల్ ఏమైల్స్, ది ఎమిలీ, అందరికీ తెలిసినట్టు బిట్టు, ఫేమస్ బిట్టు. ది ఎమిలీ ఎవరంటే రూసో. చూసారు ఫ్రెండ్స్? అప్పటికి ఒకవేళ ది ఎమిలీ అనే గ్రంథం రూసో రాసింది గుర్తు రాకపోతే, ఎమిలీలో చివరిలో ఏముంది? మిలీ అంటే మిలియన్ కొద్దిగా ఎవరు ఉంటారు? సోషల్ టీచర్సే ఎక్కువ ఉంటారు, సోషల్ వాళ్ళే ఎక్కువ ఉంటారని గుర్తుపెట్టుకోండి. చూడండి, రూసో అంటే రివర్స్ రాస్తే సార్, సోషల్ టీచర్. ఏం చేస్తారు? సోషల్ టీచర్ సాంఘికీకరణం, పరిసరాలు, ప్రకృతి. అందుకని సోషల్ టీచర్ ఏమంటారంటే ఆధునిక యుగ సిద్ధాంత. యుగ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రాచీన యుగం, మధ్యయుగం, నవీన యుగం. ఆ యుగాలన్నీ ఎవరు? సోషల్లోనేగా. మరి అలాంటప్పుడు రూసోని ఆధునిక యుగ సిద్ధాంతకర్తగా అనేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో. అన్వేషణ అభ్యసన సిద్ధాంతం, అన్వేషణ అంటే చేయటం కాబట్టి జాన్ డూయేగా. ఆధునిక యుగ సిద్ధాంతకర్త అంటే యుగము అంటే ప్రాచీన యుగం, మధ్యయుగం, నవీన యుగం ఎవరు? సోషల్ టీచర్స్.